ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్జాక్ట్గా సర్పవరం ఊర్లో ఉన్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే సర్పవరం ఊర్లో బయలుదేరే సర్పవరం పూల మార్కెట్ మీదుగా సర్పవరం జంక్షన్ వెళ్తానండి. అక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని అచ్చంపేట జంక్షన్ వరకు వెళ్తానండి. ఈ మధ్యలో ఏమన్నా కొత్తగా వచ్చినాయి షాప్స్ కానీ రెస్టారెంట్లు కానీ ఇలాంటివి వచ్చినాయి ఉంటాయి కదండి, అవి మీకు చూపిస్తాను అన్నమాట. ఫ్రెండ్స్, ఇది రివ్యూ వీడియో కాదండి, జస్ట్ ఇన్ఫర్మేషన్గా వీడియో చేస్తున్నాను అనమాట. లాస్ట్ వీడియో ఏంటంటే కాకినాడ మెయిన్ రోడ్డు అవి చూపించానండి. అంటే సర్పవరం జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళి అన్నీ చూపించాను. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళి అన్నీ చూపిస్తానండి. ఇది సర్పవరం ఊరండి, కాకినాడలోనే ఉన్న సర్పవరం ఊరు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇదంతా సర్పవరం పూల మార్కెట్ ఏరియా అండి. ఈ మార్కెట్లో ఏంటంటే రోడ్డుకి అటు ఇటు పూల షాపులు ఉంటాయండి, ఫ్లవర్ మార్కెట్ అనమాట. పండగల సీజన్ వచ్చిందంటే ఇక్కడ అసలు నడ్డానికి కూడా దారి ఉండదండి, అంత రష్గా ఉంటుంది ఈ ఏరియా. సర్పవరం పూల మార్కెట్ చూడండి. ఇదేంటంటే పెళ్ళిళ్ళ సీజన్ కానీ ఏదన్నా పండుగలు ఉన్నప్పుడు కానీ చాలా రష్గా ఉంటుందండి. అసలు ఈ మార్కెట్లో వెళ్ళలేం. ఇప్పటికే అలాగ ఉందండి, స్లోగా వెళ్తుంటే వెనక నుంచి హార్న్లు కొడుతున్నారు. ఈ రూట్లో సర్పవరం పూల మార్కెట్ దాటిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, అది ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఈ రోడ్డు ఏంటంటే పూర్వం సింగిల్ రోడ్డు ఉండేదండి, ఇప్పుడు అలాంటిది 4 lanes రోడ్డు అయిందనమాట. ట్రాఫిక్ కూడా దానికి అనుగుణంగానే పెరిగిందండి ఈ ఏరియాలోని. ట్రస్ట్ హాస్పిటల్ దాటాక మనకి జ్యూయల్ మెడోస్ ఉంటాయండి, తర్వాత జ్యూయల్ మెడోస్ అపార్ట్మెంట్స్ అండి, తర్వాత శుభానికేతన్ స్కూల్ ఉంటుందండి. పూర్వం ఏంటంటే ఇక్కడ షాపులు ఏమి ఉండేవి కాదండి, అలాంటిదన్నీ ఇప్పుడు ఇక్కడ షాపులు అవి డెవలప్ అయ్యాయి అనమాట. చూడండి, అలాగే రెస్టారెంట్స్ కూడా వచ్చాయి. ఎస్విఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అనేసి ఒకటి కొత్తగా పెట్టారండి. పూర్వం ఏంటంటే యార్క్ అనేసి ఉండేది, ఇప్పుడు ఎస్విఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్గా మారిందనమాట. ఇక్కడ చూడండి, గోదావరి రుచులు అనేసి ఒక షాప్ వచ్చింది. ఇందులో స్నాక్స్, పచ్చళ్ళు ఇవన్నీ దొరుకుతాయండి. తర్వాత దాని పక్కన ఏంటంటే మనకి రాజ్ దర్బార్ అనేసి ఒక హోటల్ వచ్చిందనమాట. బిర్యానీ హౌస్ రాజ్ దర్బార్ అండి. ఈ గోదావరిలో రుచులు అన్నది ఏంటంటే ఎగ్జాక్ట్గా శుభానికేతన్ స్కూల్కి ఆపోజిట్గా ఉంటుందండి. ఇక్కడ గోదావరిలో రుచులు అని చెప్పాను కదండి, వీళ్ళ దగ్గర చిట్టి పెసరట్టు ఇలాంటి టిఫిన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయండి, మార్నింగ్ టైమ్స్ కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ. కాకినాడలో ట్రాఫిక్ చాలా పెరిగిపోయిందండి ఈ మధ్యనే. మనకి ఈ రోడ్లో ఏంటంటే హేమంత్ బిర్యానీ అనేసి ఉంది కదండి, హేమంత్ బిర్యానీ అన్నది చాలా ఫేమస్ అండి ఇక్కడ. అంటే ఇప్పుడు అయితే తెరచలేదు, కానీ ఏంటంటే ఇక్కడ చాలా రష్గా ఉంటుందండి. ఒక్కోసారి మనకి ఒక్కొక్క పావు గంట 20 నిమిషాలు నిలబడవలసి వస్తుందండి ఇక్కడ ఫుడ్ తీసుకోవాలంటే. మీకు రష్గా ఉన్నప్పుడు ఒక వీడియో క్లిప్ పెడతాను, అది చూడండి.
హేమంత్ బిర్యానీ అని చెప్పాను కదండి, హేమంత్ బిర్యానీ అవి దాటిన తర్వాత కూడా చాలా వచ్చినాయండి. ఇక్కడ ఫుడ్ ఎక్స్పర్ట్స్ అనే క్యాటరింగ్ సర్వీసెస్ కూడా వచ్చింది. అలాగే చాలా హోటల్స్ వచ్చినాయండి, అంటే చిన్న చిన్న హోటల్స్ కానీ చెప్పట్లేదు కొన్ని. మనకేంటంటే ఈ రోడ్లో హోల్సేల్ కిరాణా షాపులు అవి కూడా వచ్చాయండి. ఫ్రెండ్స్, సర్పవరం జంక్షన్ వెళ్ళి సర్పవరం జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తానని చెప్పాను కదండి. ఇప్పుడు అలా కాకుండా ఏం చేస్తానంటే రాజేశ్వరి నగర్ జంక్షన్ ఉందండి, అక్కడి నుంచి ఏంటంటే రైట్ టర్న్ తీసుకుని ఒకసారి నాగమల్ తోట దగ్గరికి వెళ్ళి నాగమల్ తోట దగ్గర నుంచి రిటర్న్ వస్తూ ఆ రూట్లో కూడా కొన్ని రెస్టారెంట్స్ వచ్చాయండి. అవన్నీ మీకు చూపించుకుంటూ వచ్చి మళ్ళీ సర్పవరం జంక్షన్కి వెళ్ళి అలాగా లెఫ్ట్కి వెళ్దామండి. రాజేశ్వరి నగర్ జంక్షన్కి వచ్చామండి. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుని ఒకసారి నాగమల్ తోట వైపు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తే అన్నీ చూపించుకుంటూ వస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నాగమల్ తోట జంక్షన్ నుంచి మళ్ళీ మనం రాజేశ్వరి నగర్ వైపు వెళ్తున్నామండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏంటంటే ఫ్రూట్ షాపులు అవి ఉంటాయండి. అలాగే రైట్ సైడ్ సన్ రైజ్ టిఫిన్స్ అనేసి ఉంది కదండి. ఇక్కడ మార్నింగ్ టైము ఈవినింగ్ టైము చాలా రష్గా ఉంటుందండి. మనం టిఫిన్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. అంటే అంత రష్గా ఉంటుంది, అంత బిజీగా ఉంటుందండి ఆ టిఫిన్ సెంటర్. చూడండి, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ గమగమలో అనే హోటల్ కూడా ఉంది. అలాగే దీనికి ఆపోజిట్గా భీమవరం బిర్యానీ అనే రెస్టారెంట్ ఉందండి. కళ్యాణ మండపం దాటాక మనకు ఒక రెస్టారెంట్ వస్తుందండి. ఈ రోడ్లో సాయి క్షత్రియ ఫుడ్స్ అనేసి ఉంటుందండి. ఇక్కడ కూడా బిర్యానీ ఆప్షన్స్ అవి ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ రోడ్లో శ్రీ సూర్య స్వీట్స్ అని ఉన్నాయి కదండి. వీళ్ళ దగ్గర ఏంటంటే రెగ్యులర్ స్వీట్స్ తోటి పాటు ట్రెడిషనల్ స్వీట్స్ కూడా దొరుకుతాయండి. పాలముంజలు ఇలాంటి స్వీట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. పాలముంజలు నేను టేస్ట్ చేశానండి, చాలా బాగుంటాయి. తర్వాత వీళ్ళ దగ్గర ఏంటంటే కారపూస ఒకటి ఉంటుందండి, స్పైసీ కారపూస అని అడగండి. అది చాలా బాగుంటుందండి. ఆ టేస్ట్ ఏంటంటే వెరైటీగా ఉంటుంది అన్నమాట. అలాగే ఎస్వి రంగారావు గారు విగ్రహం దాటాక ఏంటంటే ఇక్కడ కొన్ని స్నాక్స్ షాప్స్ అవి ఉంటాయండి. చూడండి, ఆటో ఉంది కదా, ఆటో పక్కన ఉన్నది స్నాక్స్ షాప్ అండి. అలాగే ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లో మనకి రైట్ సైడ్ చిట్టుబాబు కోడి పొలావ్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇదే రోడ్లో మళ్ళీ రాజేశ్వరి నగర్ జంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకుని సర్పవరం జంక్షన్ వైపు వెళ్దామండి. ఇక్కడ ఈ లెఫ్ట్కి వెళ్ళిపోతే మన చైతన్య కాలేజ్ నుంచి మళ్ళీ ఎఫ్సిఐ కాలనీకి వెళ్ళిపోతామండి. అలా కాకుండా మనం స్ట్రైట్కి వెళ్తున్నాం అన్నమాట. ఈ రోడ్లో రైట్లో వంశీ చిట్టు రొయ్యల పులావ్ అనేసి ఒక రెస్టారెంట్ ఉందండి.
ఇదే రోడ్లో మన బ్యాంక్ కాలనీ ఉందండి, ఎస్బీఐ బ్యాంక్ కాలనీ ఉంది. బ్యాంక్ కాలనీ దగ్గరికి వస్తే ఇక్కడ ఏంటంటే బాబీ రెస్టారెంట్ అనేసి ఒకటి పెట్టారండి కొత్తగానే. చూసారు కదండి, ఇదే బాబీ మల్టీ కజిన్ రెస్టారెంట్ అనమాట. బాబీ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్. మనం మళ్ళీ రాజేశ్వరి నగర్ సెంటర్కి వచ్చామండి. రాజేశ్వరి నగర్ సెంటర్ నుంచి రైట్ టర్న్ తీసుకుని సర్పవరం జంక్షన్కి వెళ్దామండి. అదేవిధంగా ఈ రోడ్లోనే విజేత సూపర్ మార్కెట్ ఒకటి వచ్చిందండి. తర్వాత ఇక్కడ గ్రూమ్ సెలూన్ అండ్ స్పా అనేసి ఒకటి పెట్టారనమాట. ఎగ్జాక్ట్గా స్టేట్ బ్యాంక్ పక్కన ఉంటాయండి ఈ రెండునే. సర్పవరం జంక్షన్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే ఈ ఆర్చ్ ఉంది కదండి, ఆర్చ్ దాటిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ జనరిక్ మెడికల్ షాపులు ఉంటాయండి. జనరిక్ మెడిసిన్స్ ఎవరికైనా కావాలంటే ఇక్కడ దొరుకుతుందండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని అచ్చంపేట జంక్షన్ వరకు వెళ్దామండి. ఇది సర్పవరం జంక్షన్లోనండి. సర్పవరం జంక్షన్లో మనం ఏంటంటే సర్పవరం వైపు నుంచి వచ్చి లెఫ్ట్కి తిరిగాక అనమాట. రైట్కి కదండి, లెఫ్ట్కి తిరిగాక ఇక్కడ ఏంటంటే మనకి ఏం మెడిసిన్స్ కావాల్సిన అపోలో ఉందండి. తర్వాత ఆరోగ్య మెడికల్స్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏ మెడిసిన్స్ కావాల్సిన దొరుకుతుంది ఈ సెంటర్లో. తర్వాత ఏంటంటే ఇక్కడ అభిరుచి స్వీట్స్ కూడా ఉందండి. వాళ్ళే అభిరుచి హోటల్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ మెడికల్ షాపులు అవి దాటాక మనకి ఎస్ఆర్ఎంటీ మాల్ అవన్నీ వచ్చినాయండి. అందరికీ తెలిసిన విషయమే, కానీ అది ఏంటంటే చెప్తున్నానండి. ఇక్కడ ఒక నర్సరీ ఉంటుందండి. ఎస్ఆర్ఎంటీ మాల్కి ముందు ఒక నర్సరీ ఉంటుంది అనమాట. ఎస్ఆర్ఎంటీ మాల్ దగ్గరకు వచ్చామండి. ఈ రోడ్లో ఎస్ఆర్ఎంటీ మాల్ కంటే ముందు ఒక నర్సరీ ఉంటుందండి. ఆ నర్సరీ ఇది అనమాట. ఈ నర్సరీ పక్కనే ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంటుందండి. ఎస్ఆర్ఎంటీ మాల్ ఒకసారి చూసేయండి. ఇది కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్ ఫుల్ వ్యూ అండి. ఎస్ఆర్ఎంటీ మాల్కి ఆపోజిట్గానే గుంటూరు బిర్యానీ ఇవన్నీ వచ్చాయండి. చూడండి, అది గుంటూరు బిర్యానీ. అలాగే స్వీట్ స్టాలు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ ఏంటంటే ఈ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఓపెన్ చేస్తారండి. చాలా రష్గా ఉంటుంది అనమాట. కాకినాడలో జనం ఏంటంటే ఒకటి డీమార్ట్ సెంటర్ ఈవినింగ్లోని, తర్వాత సండేస్లోనే ఏంటంటే డీమార్ట్ సెంటర్లో చిల్ అవుతుంటారండి. తర్వాత ఎస్ఆర్ఎంటీ మాల్ దగ్గర కూడా చిల్ అవుతుంటారండి. ఎస్ఆర్ఎంటీ మాల్ దాటిన తర్వాత ఈ రోడ్ సైడ్ అన్నీ ఫ్రూట్ షాప్స్ అవి ఉంటాయండి. ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఎండ టైం కదండి, కొంచెం తక్కువ ఉంటాయి. మార్నింగ్ టైంలో కూడా ఉంటాయి. ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. ఈ ఏరియా అంతా చాలా రష్గా ఉంటుంది అన్నమాట.
ఈ రోడ్ సైడ్ ఏంటంటే ఫ్రూట్ షాప్లే కాకుండా మనకి ప్లాస్టిక్ సామాన్లు, చీపుర్లు ఇలాంటి అమ్మే షాపులు కూడా ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే కొంచెం బార్గెనింగ్ ఉంటుందండి, చూసుకుని బార్గెన్ చేసుకుని కొనుక్కోవడమే. ఇక్కడైతే ఫ్రూట్స్ అంటే జాంకాయలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయండి. అన్ని సీజన్లోని జాంకాయలు దొరుకుతాయి ఈ ఏరియాలో. చూడండి ప్లాస్టిక్ సామాన్లు అవి ఉన్నాయి కదా. చూడండి బొబ్బాస్ పళ్ళు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కొబ్బరి బండాలు, జాంకాయలు, మామిడి పళ్ళు ఉన్నాయండి. నేరేడు పళ్ళు కూడా వచ్చేస్తున్నాయండి. ఇంకా వర్షాలు పడకపోయినా నేరేడు పళ్ళు వస్తున్నాయి. చూడండి ప్లాస్టిక్ సామాన్లు అవి ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియాలో పూల కుండీలు అవి కూడా దొరుకుతాయండి. పింగాణి కుండీలు ఉన్నాయి కదండి, అలాగే మనకి ఎస్ఆర్ఎంటి వరకు రావక్కర్లేదు, కొంచెం ఎదరే పూల కుండీలు అవి ఉంటాయి, ప్లాస్టిక్ కుండీలు అవి ఉంటాయండి. ఇక్కడ టీవీఎస్ షోరూమ్ ఉందండి మనకి లెఫ్ట్ సైడ్లోనే. ఇక్కడ ఏంటంటే పూర్వం ఏంటంటే ఈ రోడ్లో షాపులు తక్కువ ఉండేయండి. ఇప్పుడు ఏంటంటే బాగా డెవలప్ అయినాయి, షాపులు అవి చాలా ఎక్కువ వచ్చినాయండి. మన మాటల్లోనే ఏపీఎస్పి దగ్గరికి వచ్చామండి. ఇదంతా ఏపీఎస్పి దాటిన తర్వాత అన్నీ ఎక్కువ కార్ షోరూమ్లు అలాంటివి ఎక్కువ వచ్చినాయండి. ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ ఉందండి లెఫ్ట్ సైడ్. అలాగే లెఫ్ట్ సైడ్ ఏంటంటే దమ్రో షోరూమ్ కూడా వచ్చిందండి. రైట్ సైడ్ ట్రైంఫ్ మోటార్ సైకిల్స్ షోరూమ్ ఉందండి ఇక్కడ. ఈ రోడ్లో ఎక్కువ టైల్ షాపులు అవి కూడా వచ్చినాయండి. ఫర్నిచర్ షాపులు, టైల్ షాపులు. అలాగే రైట్ సైడ్ కియా షోరూము, రైట్ సైడ్ ఏమో జావా మోటార్ సైకిల్స్ షోరూమ్ ఉందండి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కియా షోరూమ్. చూడండి ఇక్కడ అన్నీ శానిటరీ వేర్, టైల్స్ అన్నీ దొరుకుతాయండి ఈ ఏరియాలో. ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకుంటే రాయుడిపాకలు వెళ్తామండి. ఈ రోడ్లో ఫంక్షన్ హాల్ కూడా ఒకటి ఉందండి, పరమేశ్వరి ఫంక్షన్ హాల్. రైట్ సైడ్ ఏంటంటే టయోటా షోరూమ్ ఉందన్నమాట. జస్ట్ క్రాస్ చేసామండి టయోటా షోరూము.
చూడండి ఈ రోడ్లో ఎన్ని షాప్స్ వచ్చినాయో. ఇదేంటంటే మన ఏపీఎస్పి నుంచి అచ్చంపేట వెళ్ళి రోడ్ అండి, అంటే పిఠాపురం వెళ్ళి రోడ్ అనమాట. అచ్చంపేట జంక్షన్ వరకు మనం వెళ్ళి చూద్దామండి ఎలా డెవలప్ అయిందో. లెఫ్ట్ సైడ్ మహేంద్ర కార్ల షోరూమ్ ఉందండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సురుచి స్వీట్ షాప్ కూడా వచ్చిందండి. ఇప్పుడు ఎవరైనా కాకినాడ దాటి పైయూర్లు వెళ్తుంటే స్వీట్లు పట్టుకెళ్ళాలంటే మనం ఊరు దాటిపోయామని భయపడక్కర్లేదండి. ఇక్కడ కూడా సురుచి స్వీట్ షాప్ వచ్చిందండి. ఈ రోడ్లో మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్న రాయల్ పీస్ హౌస్ అనేసి ఒక హోటల్ వచ్చిందండి. చూడండి కొత్తగా పెట్టారండి. మనకి లెఫ్ట్ సైడ్ ఎంజీ గ్యారేజ్, తర్వాత అశోక్ లేలాండ్ ఉన్నాయండి. అశోక్ లేలాండ్ సర్వీస్ సెంటర్ అనమాట. అలాగే రైట్ సైడ్ ట్రాక్టర్స్ ఉన్నాయండి. శ్రీలక్ష్మి ఆటో ఏజెన్సీస్ అనమాట. ఎదురు కనిపిస్తున్నది కదండి ఫ్లైఓవర్, అదేంటంటే కొత్తగా వేసిన ఫ్లైఓవర్ అండి. కొత్తగా ఏడీబీ రోడ్ డెవలప్ చేస్తున్నారు కదండి, అందులో ఫ్లైఓవర్ అనమాట ఇది. మనం రైట్కి వెళ్తే బీచ్ రోడ్కి వెళ్ళిపోతామండి. లెఫ్ట్కి వెళ్తే సామర్లకోట వైపు వెళ్తామండి. స్ట్రైట్కి వెళ్తే తిమ్మాపురం, కత్తిపూడి, అలా వైజాగ్ వెళ్ళిపోతామండి. అచ్చంపేట జంక్షన్లో కూడా రెస్టారెంట్స్ వచ్చాయండి. రైట్ సైడ్ చూడండి క్షత్రియ రెస్టారెంట్ అనేసి ఉంది. క్షత్రియ ఫ్యామిలీ రెస్టారెంట్. లెఫ్ట్ సైడ్ కూడా దొరగారి హోటల్ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనం తిమ్మాపురం వరకు వచ్చామండి. వీడియో అంతటితో క్లోజ్ చేస్తానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.